శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానను. అంటే రామ 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 అని 3 సార్లు పిలిస్తే విష్ణు సహస్రనామాన్ని మొత్తం పఠించిన ఫలితం దక్కుతుంది. మన మనస్సు మొత్తం ఆ రామనామంతో అలౌకికమైన అనుభూతి చెందుతుంది. అలాంటి పవిత్రమైన శక్తివంతమైన రామనామాన్ని 1,000,000 సార్లు రాయడం ఎంత పుణ్యం చెప్పండి. శ్రీరామనవమి రాబోతుంది. ఏప్రిల్ 6వ తారీఖు మనం శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. రామకోటిని శ్రీరామనవమి రోజు రాయడం ఎంతో శుభకరంగా భావిస్తాం. కొత్తగా ఎవరైనా రామకోటి రాయాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నా. రామకోటి రాయడానికి నియమాలు ఏంటి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో ఒక్కసారి తెలుసుకుందాం. ముందుగా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా స్టేషనరీలోనో బుక్ స్టోర్ లోనో రామకోటి బుక్ దొరుకుతుంది. దాంట్లో రాస్తే సులువుగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఇదివరకే గళ్ళు ఉంటాయి కదా. అలాగే రామకోటి రాయడానికి ప్రత్యేకంగా పెన్నులు తెచ్చుకోండి. అది ఆ రామకోటి రాయడానికి మాత్రమే ఉపయోగించండి. సాధారణంగా ఎరుపు కానీ పచ్చ కానీ మంచిదిగా భావిస్తారు. నలుపుతో రాయకపోవడమే మంచిది. అలాగే శ్రీరామనవమి రోజు దీపారాధన చేసి పూజ చేసి రామాష్టోత్తరం కానీ రామ సహస్రనామం కానీ చదివాక ఆ పుస్తకానికి కూడా కొంచెం పూజ చేసి హారతి ఇచ్చి ఆ తర్వాత రాయడం ప్రారంభించాలి. ఇక రాసేటప్పుడు కేవలం రామ అని రాయకూడదు, శ్రీరామ అని రాయాలి. శ్రీ అంటే ఆ లక్ష్మీదేవి కదా, కాబట్టి శ్రీరామ అని మాత్రమే రాయాలి. ఇలా రాస్తున్నప్పుడు మనం మనసులో శ్రీరామ జయరామ జయ జయ రామ అని అనుకుంటూ రాస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఇక మనం తెచ్చుకున్న ఆ బుక్ లో ఇంకేం రాయకండి. ఆ బుక్ ని పూజ గదిలో ఉంచండి. అలాగే తెచ్చుకున్న పెన్నును కూడా పూజ గదిలోనే ఉంచండి. మీరు ఎప్పుడైనా రాసేటప్పుడు మధ్యలో ఏదైనా పని మీద వెళ్లాల్సి వచ్చినా, లేదంటే అప్పటికింకా మీ మనసు నిలవకపోయినా సరి సంఖ్య దగ్గర అంటే ఈవెన్ నంబర్ దగ్గర ఆగండి. ఆ తర్వాత ఆ పని ముగించుకుని వచ్చాకో తిరిగి మళ్ళీ రాయాలి అన్న మనసు వచ్చాకో కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ రాయడం తిరిగి ప్రారంభించచ్చు. మనం ఎప్పుడు రాయదలిచినా చక్కగా స్నానం చేసుకుని ఉతికిన బట్టలు వేసుకుని రాయాలి. అలాగే ఉట్టి నేల రాయాలి. నాన్ వెజ్ తినే వాళ్ళు రాయొచ్చు, కానీ రాసేటప్పుడు నాన్ వెజ్ తిని ఉండకూడదు. అలాగే అంటు సమయాల్లో, పురుడు సమయాల్లో, మైల సమయాల్లో రాయకూడదు. 1,00,000 2,00,000 ఇలా ఒక పెద్ద సంఖ్యలో రాశాక, లేదంటే ఒక రామకోటి బుక్ మొత్తం రాశాక దాన్ని మనం భద్రాచలంలో కానీ రామనామ క్షేత్రం గుంటూరులో కానీ జమ చేయొచ్చు. లేదంటే పసుపు బట్టలో కట్టి ఏదైనా పవిత్ర నదుల్లో కలపాలి. మీరేదైనా ఒక రామకోటి పుస్తకంలో సగం రాశారు, మీ పిల్లలు కానీ మీ భార్య భర్త లేదా మీ బంధువుల్లో ఎవరైనా కానీ ఆ పుస్తకాన్ని తీసుకుని మిగతావి వారు రాయొచ్చు. ఎవరు రాసినా ఎప్పుడు రాసినా మనస్ఫూర్తిగా రాయాలని గుర్తుంచుకోండి. మీ మనసు ఆ శ్రీరాముల వారి మీదే ఉంచి రాయగలిగితే నామం రాసినా ఎంతో మంచి ఫలితం వస్తుంది. అలా కాకుండా మనసంతా ఏదో ధ్యాసలో రాసి ఒకటేసారి మీరు 1,00,000 రాసినా ఏం లాభం లేనట్టే. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు మనకి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. అంటే రామ అనే పేర్లు 1,00,000 కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను సైతం నశింపజేస్తుందని అర్థం. ఇక చివరిగా శ్రీరామనవమి రోజే రామకోటి మొదలు పెట్టాలా అని అనుకునే వాళ్ళకి రామనామం రాయడం అనేది ఒక మహాభాగ్యం. అది ఏ రోజు మొదలు పెట్టినా ఏం కాదు. కాకపోతే శ్రీరామనవమి రోజు శ్రీరాముడి జన్మదినం సందర్భంగా మొదలు పెడితే ఇంకా శుభకరంగా ఉంటుందనేది ఒక ఆలోచన. కాబట్టి ఈ రామనవమికి ఎవరైనా శ్రీరామకోటి రాద్దాం అని అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మంత్రస్వరం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.